హాయ్ అండి. ఈరోజు నేను ఆనపకాయ కూటు చేస్తున్నానండి. ఆనపకాయ కూటికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ ఆనపకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి చిన్నగా. తర్వాత మనం ఎంత కావలిస్తే అంత గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు పెట్టుకోవాలండి. తర్వాత చింతపండు, ఆనియన్, వెల్లుల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, తర్వాత ధనియాలు, కొబ్బరి. ఇవన్నీ కావాల్సిన సామాన్లు. ఇప్పుడు చేసే విధానం చెప్తాను. అంటే ప్రజెంట్ పప్పు ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ పప్పు శుభ్రంగా కడిగి పప్పు ఆనపకాయ ముక్కలు, నేను శనగపప్పు కందిపప్పు కడిగి పెట్టుకుని ఆనపకాయ ముక్కలు వేసానండి. అందులో కొద్దిగా పసుపండి, తొందరగా మంచిగా ఉడుకుతుందండి. మనకి పసుపు కూడా యాంటీబయాటిక్ కదండి, బాగా మంచిది. ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలండి. వేసి ఇది కుక్కర్ స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టి 3 కూతలు రావాలండి. ఇవ్వండి, స్టవ్ వెలిగించుకున్న కుక్కర్ పెడుతున్నాను. ఇది 3 విజిల్స్ రావాలి. ఇవ్వండి, నేను ఇంకా పప్పు ఉడికిపోయింది. నేను పోపు వేయడానికి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేడి ఎక్కుంది. ఆయిల్ వేయాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు సామాగ్రి కామన్. దేనికైనా మనం పోపు సామాగ్రి కామన్ కదండి. ఇవ్వండి అన్ని. శనగపప్పు కొద్దిగా, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కామనే పోపులు. దీనికి ఏంటంటే కొద్దిగా మెంతులు వేసుకోవాలి, కొంచెం ఎండుమిరపకాయ పోపు. ఇవన్నీ పోపు వేగాలండి. ఇంకా వేగాలండి పోపు. పోపు కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ, ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకొని వేయించాలి. ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ హెల్త్కి చాలా మంచిదండి. గ్యాస్ ప్రాబ్లం ఎట్లాంటిదైనా తగ్గిపోతుంది. మీకు దీనికి ఒక చిన్న చిట్కా చెప్తా, ఆరోగ్య చిట్కా చెప్తా మీకు ఇప్పుడు. కొంచెం మీరు తాగగలిగిన వేడిలో గొంతులో పోసుకోవాలి. పళ్ళ తగిలితే మళ్ళీ ఇంగు పళ్ళు ఊడిపోతాయి. తాగగలిగిన పోసుకోగలిగిన వేడిలో ఒక చిన్న గ్లాసులో గోరువెచ్చని వేడిని తీసుకొని కొద్దిగా ఇంగువ ఇలా 3 సార్లు కొడితే కొద్దిగా ఇంగువ పడుతుంది. అది వెంటనే తాగేయాలి, గొంతులో పోసుకోవాలి. పోసుకుంటే మీకు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం అయినా తగ్గిపోతుందండి. కడుపు నొప్పి కానీ, ఆకలి లేకపోవడం కానీ, ఆయాసం కానీ ఏమైనా ఆకలి ఫ్రీ మోషన్ కూడా హ్యాపీగా అయిపోతుంది.
ఇది ఆరోగ్య చిట్కా అని మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇవ్వండి ఇప్పుడు పోపు వేగిపోయింది చూడండి. పోపు వేగింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అన్నీ కామనే కదండి. ఇందులో కొద్దిగా మనకి అందులో కావాల్సినంత కారం వేసుకోవాలండి. పప్పుకి సరిపడా కారం వేసుకోవాలి మనం. నాకు మెంతులు ఎండుమిరపకాయలు కొట్టిన పొడి మామూలు కామన్గా నేను ఇందులో వేస్తాను. అది కూడా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్. ఇది కారం ఉంది కదండి, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మెంతులు వేసామనుకోండి ఏరి పాడేస్తాం, చెవత వస్తే తినం. అందుకని పొడి అనమాట ప్రతిదానికి, అందుకే పొడి వేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగాయి కదండి. ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది. ఇది ఆ పప్పులో వేసేయాలి. ఇది పప్పులో వేసేసి దీన్ని మనం కొంచెం ఉడకనివ్వాలండి. ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసు మనకి మనం ఎంత పులుపు కావాలంటే అంత పులుపు వేసుకోవాలి. చింతపండు మగ్గు వేసుకోవాలి. ఇలా చింతపండు మగ్గు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయించకూడదండి. ఇలా పచ్చి వేస్తే బాగుంటుంది, వాసన బాగుంటుంది. పప్పుకి మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇది మరగాలండి. ఇప్పుడు ఇది కాసేపు మనం పప్పు కారం అన్నీ కలిసేది, పులుపు అన్నీ కలిపి మరగాలండి. ఇలా కలిపి పెట్టేసుకుంటే ఉప్పు బాగా కలిసిపోతుంది కదా. దీన్ని ఇలాగుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, ఇలాగే ఉండాలి. కూటు అంటే ఇలాగే ఉండాలండి. ఇది మరిగే లోపల మనం ధనియాలు, కొబ్బరి చెప్పాం కదండి. ధనియాలు కొబ్బరి పచ్చిదే, ధనియాలు పచ్చివే మిక్సీ పట్టుకోవాలి. అది మరిగే లోపల మిక్సీ మీరు పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు. కొబ్బరితో నలుగుతుంది, బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇలా ధనియాలు వేసుకోవాలి కాసు. ఇప్పుడు కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇది పట్టాలండి. 2 తడి అయితే ధనియం నలగదు కదా, అందుకని ముందు ధనియం బాగా పట్టేసి మిక్సీ పట్టి ఎందుకంటే కొబ్బరి తడి అవుతుంది కాబట్టి ధనియం నలగదు కాబట్టి ముందు ఇది మెత్తగా పట్టుకోవాలి. కొబ్బరి కూడా ఇలా చిన్న ముక్కలు చేసుకొని వేసి 2 కలిపి మిక్సీ పట్టాలండి. చూడండి పప్పు చక్కగా మరిగిపోయింది చూసారా. దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి ధనియం పొడి పట్టుకున్నాం కదండి, అది వేసేయాలి. ఇది మనం కొబ్బరి అది ఉండకట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. అది కాసేపు మరగనియాలండి. మనకి ఇలా గట్టిగా బాగుంటుంది. గట్టిగా అంటే గట్టిగా ఉంచుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా కొద్దిగా దానికి కొంచెం మనం ఎంత తింటామో అంత పలక కావాలంటే చాలు. ఇంత ఇలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మరుగుతుంటే ఇంకా తక్కువ అవుతుంది, దగ్గరకు అవుతుందండి. ఇది కాసేపు మరగాలండి. అంటే 1 టీ స్పూన్ ఆయిల్ పోస్తే బాగుంటుంది.
అది మనం తినేటప్పుడు మనకు కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పోపులో నూనె ఉంది కదండి అనొచ్చు, కానీ ఇలా వేస్తే ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది పప్పు చపాతీలోకి, పూరీలోకి, అన్నం అన్నిటికీ బాగుంటుందండి. చపాతీ, పూరి, అన్నం ఎందులోకైనా బాగుంటుందండి. ఇది ధనియం, అది మంచి వాసన వస్తుంది. మంచి వాసన ధనియం వేస్తే ఇలాదేదో వాసన వస్తుంది కదండి. ఇవి మరుగుతుంటే మంచి వాసన వస్తుంది. అందుకని చాలా బాగుంటుంది అండి. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకుంటే రెడీ. ఆనపకాయ కూటు రెడీ అండి. మీరు చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మరి కొంతమందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ.